హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారు. అందరూ ఏమక్క వీడియోలు పెట్టుకోకుండానే మానుకుని అంటారు కదా ఫ్రెండ్స్. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనకు బాగాలేకుంటే ఎట్టో ఒకటి చేయొచ్చు, కానీ పిల్లలకు బాగాలేకుంటే ఏం దిక్కు తెలియదు కదా. పెద్దోళ్ళకైతే ఒంట్లో ఏమొచ్చినా తెలుస్తుంది, గవికిన ఆసుపత్రి పోయినామంటే బెన్నే తగ్గిపోతుంది. పిల్లోళ్ళు వాళ్ళు ఏం చెప్పలేరు కదా పైకి. అందుకే పిల్లలకు ఒక రవ్వ బాగాలేకపోయినా కూడా ఏ డాక్టర్ బాగా చూచ్చడా అని 10 మందిని అడిగి మనం డాక్టర్ దగ్గరికి పోతాంటాం కదా. అట్లే సుహర్షికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ డాక్టర్ మంచిగా చూసిండు, 10 మందికి ఉపయోగపడుతుందని ఈ డాక్టర్ గురించి చెప్తాను. కడపలో హేమంత్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేసి డాక్టర్ హేమంత్ గారు అనమాట. చాలా ఓపికగా అప్పుడే పుట్టిన పురిటి పిల్లల కానుంచి అందరి పిల్లలకి మంచిగా చూస్తాడనమాట. అట్నే హేమంత్ గారికి పిల్లలకు సంబంధించిన సమస్యలు ట్రీట్ చేయడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇది ప్యూర్గా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. హాస్పిటల్ బిల్స్ అన్నీ మేమే పే చేసినాం, ఎలాంటి ప్రమోషన్ కాదు ఇది. నేను ఎందుకు చెప్తానంటే, ఒక మంచి గురువు గురించి, ఒక మంచి వైద్యుని గురించి ఎప్పటికైనా 10 మందికి చెప్పాలి. ఆ 10 మందిలో ఒకరికన్నా ఉపయోగపడుతుందని ఈ చిన్న వీడియో చేశానండి. హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి కడపలో క్రిస్టియన్ లైన్లో తిరుమల హాస్పిటల్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుందన్నమాట హేమంత్ చిల్డ్రన్ హాస్పిటల్ అనేసి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకునేటట్టుకుంటే లైక్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. సర్లేండి ఫ్రెండ్స్, ఉంటాం. వల్ల బాయ్.